మునుగోడు గడ్డపై సాగునీటి కరువు తాండవిస్తుంది. అపర భగీరథ ప్రయత్నం చేస్తున్న అందని జలసిరి ప్రాణం పోయాల్సిన భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో రైతన్న కన్నీరు మున్నీరవుతున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో రైతుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతుంది. చేతికొచ్చిన వరి పంట కళ్ల ముందే ఎండిపోతుంటే ఆ పంటను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మునుగోడు మండలంలో భూగర్భ జలాలు అడుగంటి ఎడారిగా మారుతున్నాయి. నల్గొండ జిల్లా ఒకప్పుడు పచ్చని పంటలతో కలకలలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు నెర్రెలు చీలిన పొలాలతో ఆక్రందన చేస్తుంది. మునుగోడు మండలంలో భూగర్భ జలాలు అత్యంత వేగంగా అడుగంటాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. వరి పంట పొట్ట దశకు చేరుకున్న తరుణంలో బోర్లలో నీరు అడుగంటిపోవడంతో ఎంతో ఆశగా సాగు చేసిన పంట పశుల మేతగా మారుతుంది. నాట్లు వేసే సమయంలో బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ సీజన్లో మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ అకాల ఉష్ణోగ్రతలు పెరగడంతో భూగర్భ జలాలు ఒక్కసారిగా అడుగంటిపోయి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. మునుగోడు మండలంలోని పులిపలుపుల, కల్లపల్లి, జమ్మసంపిల్, గుడుపూరు వంటి గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బోర్ల మీద నమ్మకం పోవడంతో ఇప్పుడు ట్యాంకర్లు దిక్కయ్యాయి. ఒక్కో ట్యాంకర్కు 1000 రూపాయలు చెల్లించి రోజుకు 10 ట్యాంకర్ల నీటిని పొలాలకు పోయిస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. అటు భూగర్భంలోనూ అదృష్టం కలిసి రావడం లేదు. ఒక్క రైతు దాదాపు 64 బోర్లు వేసినా ఒక్క దాంట్లో కూడా నీరు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు చెరువులో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటడంతో పొట్టకు వచ్చిన పంట చేతికి అందకుండా పోతుంది. నాకు మా నాన్న ఇచ్చిన భాగానికి 7 ఎకరాల భూమి ఉన్నది. 7 ఎకరాల భూమిలో 64 బోర్లు వేసినాం. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 25 సంవత్సరాల కాంచి చేసుకుంటూ వస్తున్నాం. మాకు వాటర్ అనేది మా ఏరియాలో మునుగోడు మండలంలో మునుగోడు చెరువు నింటనే మాకు వాటర్ వచ్చేసేది. ఇప్పుడు మునుగోడు కావచ్చు, కలపిల్లి కావచ్చు, పులిపల్పుల కావచ్చు, జమ్మసంపిల్లి కావచ్చు, గూడపూరు కావచ్చు, ఇవన్నీ మొత్తం ఎండిపోయిన ప్రాంతాలే. మేము దాదాపు 300 కానించి 500 ఫీట్ల దాకా వాటర్ వేసినా కానీ వాటర్ రాలేదు. ఇప్పటి కూడా వేసేసి అపలపాలైపోయే కాలం వచ్చింది. మళ్ళీ మాది కాకుండా 10 ఎకరాల భూమి పొలం అచ్చకట్టినాక తర్వాత కౌలుకు సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇప్పుడు 7 ఎకరాలు వేసినాం. ఈ పొలం మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఊరియా గురించి చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు పడ్డాం, ఇప్పుడు సీరియళ్ళల్లో ఉండి కూడా ఇప్పుడు ఇబ్బంది పడ్డాం. ఊరియా రాలేదు. ఇప్పుడు ఉదయ సముద్రం గురించి వాటర్ వస్తుందని చెప్పారు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం కూడా వస్తుందని తీసిరు, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా రాలేకపోతుంది. మాకు వాటర్ వస్తేనే మాకు ఇక్కడ సస్యశాలం అవుతుంది. కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఎకరానికి 15,000 రూపాయల చొప్పున కౌలు చెల్లించి సాగు మొదలుపెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పంట పండితే అప్పు తీరుతుందన్న ఆశతో పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పుడు పంట ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడి పోగా తీసుకున్న కౌలు ఎలా కట్టాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. గతంలో 100 నుండి 150 ఫీట్ల లోతులోనే నీళ్లు పడే బోర్లు ఇప్పుడు 500 ఫీట్ల వరకు బోర్లు వేసిన చుక్క నీరు రాకపోవడంతో బోర్ల కోసం పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మునుగోడు చెరువు నింపుతున్నారు, మునుగోడు చెరువు నింపలేదు. ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుంది అన్నది 25 ఏళ్ళు అవుతుంది. ఇది చేస్తానన్నది ఎన్నడూ చేయలేదు. ఇంతవరకు కాలువలు అన్నారు, ఏ కాలువ నింపుతలేరు, చెప్పుడే కానీ చేసుడు లేదు. ఎన్నడూ చేస్తారు, ఎన్నడూ పోతుంది. మునుగోడు చెరువులు ఆగమ్మడి నీళ్లు పోయినా కానీ మునుగోడు చెరువులకు వచ్చేటట్లేదా? ఆ కాలువలు అండ్ల ఏమన్నా పడ్డా కానీ తీసేటట్టే లేదా? తీసినా కానీ సాగు చేస్తే అది చెరువులకు నీళ్ళు అనొచ్చు. ఏం లేకుండా మొత్తం చెప్పుడే కానీ చేసుడు లేదు. ఇది పాపం సారు. 4 ఎకరాల పొలం పెడితే అంతా ఎండిపోతుంది. ఏం చేయము? పొలాలు లేక నీళ్ళు లేక అంతా ఎండిపోతుంది. 20-30 ట్యాంకర్లు కొట్టిస్తే ప్రయోజనం ఏముంది? పొలాలన్నా బోర్లు పోస్తే నీళ్ళు వెళ్ళు, బోర్లే పోయేస్తలేవా? మునుగోడు చెరువు కాబ్జెక్ట్ అయినట్టుకుంటే చుట్టుపక్కల 10 ఊర్లకు ఆ అబ్జెక్షన్ అవు. ఏం లేకుంటే ఎండిపోతుండే. ఆ కాలు వస్తుంది, ఈ కాలు వస్తుంది అని ఏ కాలువ లేదు. చెప్పుడు ఓట్లప్పుడు చెప్పుడే కానీ మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదు. సాగునీటి కాలువలు పూర్తి చేస్తామని, చెరువులను నింపుతామని పాలకులు ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రతిపాదనలు ఉన్నా పాలకులు పట్టించుకోవడం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం ఉంటే ఈరోజు తమ పంటలు ఇలా ఎండిపోయేవి కాదని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే పంట కాలానికైనా నీటి ఎద్దడి లేకుండా కాలువ పనులను పూర్తి చేసి మునుగోడు మండలాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుతున్నారు.
ఇక మునుగోడు రైతుల గోడును ఎప్పటికైనా పాలకులు అధికారులు ఆలకించాలి. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. లేదంటే అన్నదాతలు కోలుకోలేని పరిస్థితి ఎదురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి వందలాది ఎకరాలు ఎడారిలుగా మారాయని ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు. మునుగోడు మండలంలో 170% వరి పైర్లు దెబ్బతిన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ వర్షాలు ఉన్నా కూడా చెరువులు కుంటల్లో నీళ్ళకపోవడం కొంత. ఇక్కడ మాకు అందుబాటులో ప్రాపర్ లెవెల్ ప్రాజెక్టు ఉన్నది, అది పూర్తి అయింది. మాకు రాకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని ప్రభుత్వం తక్షణమే దాన్ని మునుగోడు చెరువులకు నింపాలి. మునుగోడు మండలంలో అన్ని చెరువులకు ప్రాపర్ లెవెల్ వీలైనంత కాలువలు తీసుకొచ్చి నింపాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పశు సంపద నశించిపోయింది. జనాలు కూడా ఊర్లు కాల్ చేసి గ్రామాల పట్టణాల వరుస పడుతున్నారు. వ్యవసాయం మొత్తం పూర్తి దెబ్బతిన్నది. ఇలా పంటలు పండే పరిస్థితి లేదు. ట్యాంకర్ల ద్వారా ఈ సంవత్సరం ఇంతకాలమైనా కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసుకొని రైతులు చేయటం చాలా దురదృష్టకాలం, చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, ఖచ్చితంగా మళ్ళా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు మంచినీరు కరువైంది. విషపు నీరు తాగి ప్రాణాలతో కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. వాళ్ళు చాలా ప్రజల ప్రాణాలు ప్రజల ప్రాణాలతో కూడినటువంటి ఇది. మాకు అందుబాటులో బాబనేల ప్రాజెక్టు ఉంది కాబట్టి దాన్ని తక్షణమే చెరువులలో నింపి ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుచున్నాం.